విశోక ద్వాదశి వ్రతం. మనువు మత్స్యనారాయణుని ఇట్లడిగెను. ఇష్టవియోగం వలన శోకం కలగకుండా చేయినది కలిగిన అట్టి శోకం నుండి ప్రాణులను ఉద్ధరించుచు విభవమును కలిగించినది సంసార నాశమునకు ఉపవాసపూర్వకంగా వ్రతమేది అనగా మత్స్యుడిట్లు చెప్పెను. నీవడిగిన ఈ ప్రశ్నము జగత్ప్రియము, దేవతలకు దుర్లభము, గొప్పది, దేవదానవ మానవులకు గుహ్యము అయినను నీవు భక్తుడవు అడిగితివి కావున చెప్పెదను. ఆశ్వయుజ మాసమున చేయు విశోక ద్వాదశి వ్రతం ఇట్టి పుణ్యకరం. దశమి నాడు లఘుభోజనం చేసి సాంప్రదాయం మెరిగి నియమంతో వ్రతం ఆరంభించాలి. ఏకాదశి నాడు స్నానాధికం నెరవేర్చి నిరాహారుడై ఉత్తరాముఖుడో ప్రాణ్ముఖుడో అయి కేశవుని లక్ష్మిని యథావిధిగా అర్చించి ద్వాదశి నాడు పారణ చెయ్యాలి. ఎట్లన ద్వాదశి నాడు ఉదయాన లేచి సర్వౌషధాలతోనూ పంచగవ్య సహిత జలంతోనూ స్నానమాడి తెల్లని పుష్పాలను వస్త్రాలు ధరించి కలువ పూలతో విష్ణుని అర్చించాలి. మండపం ఏర్పరిచి దాని యందు పిడిమూర కొలత భుజంతో చతురస్రం మనోహరమగు సన్నని అరుగు ఉత్తరపు వాలుదలతో చేసిన దాని చుట్టూ 3 ప్రాకారాలు చెయ్యాలి. వానిలో బయటిది 3 అంగుళాల ఎత్తు, నడమది 2 అంగుళాల ఎత్తు, లోపలిది 8 అంగుళాల ఎత్తు ఉండాలి. ఏటి ఇసుకతో లక్ష్మీ ప్రతిమ చేసి చేటలో ఉంచాలి. ఆ చేటను అరుగు మీద ఉంచి లక్ష్మిని పూజించాలి. పూజానంతరం ఈ అర్ఘ్యమునిచ్చి మంత్రములతో ప్రార్థించాలి. శోకమును లేకుండా చేయు లక్ష్మీదేవి నాకు వరములనిచ్చున్నది అగుగాక. విశోక అగు లక్ష్మి సంతానం కలిగించుగాక. ఉన్న సంతతికి యోగక్షేమములిచ్చుగాక. పిమ్మట ఆ చేటను తెల్లని కొత్త వస్త్రములతో చుట్టాలి. దాన్ని నానావిధ భక్ష్యాలతో ఫలాలతో పూజించి దేవికి సువర్ణ కలశం అర్పించాలి. రాత్రులందు దర్భలు వేసి ఉంచిన ఉదకాన్ని తాగి ఉండాలి. రాత్రంతయు నృత్య గీతాధికంతో గడపాలి. రాత్రి 3వ జాము గడిచిన వెంటనే ఆరంభించి యథాశక్తిగా 3 గాని 1 గాని విప్రదంపతుల్ని స్వయంగా వారి కడకు పోయి పిలుచుకుని వచ్చి వారికి దానమీయ సిద్ధపరిచిన శయనాది సామాగ్రిని క్రమంగా వస్త్రమాల్యాధికంతో సమర్పించాలి. పూజ ఎందు జలసాయినే నమః అను మంత్రం వినియోగించాలి. ఇట్లా గీత వాద్యాదులతో రాత్రి మొగయి వరకు గడిపి జాగరణం ముగించి ఉదయం స్నానమాడి దంపతులను అర్చించి వారికి శయనాధికం ఇయ్యాలి. యథాశక్తిగా ధనసాక్ష్యం లేక బ్రాహ్మణ సంతర్పణం చేసి తానను భుజించి పురాణ శ్రవణంతో ఆనాడు గడపాలి. ఇట్లా ప్రతి మాసము జరిపి వ్రతాంతాన గుడధేనువు, దిండ్లు, పరుపులు మొదలగు పరికరాలు, దుప్పటి మొదలైనవి వీనితో కూడా మంచలములను చేటతో కూడా లక్ష్మీదేవిని విప్రునకు దానమియ్యాలి. దీనిచే సర్వశుభములు కలుగును.